తెలంగాణ రాజకీయాల్లో ఓ అపార గుర్తింపున్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్నో విజయాలతో శాసనసభలో గట్టి పట్టు సాధించిన ఈ నేతకు 2023 అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఊహించని పరాభవాన్ని మిగిల్చాయి. వరుసగా 3 సార్లు గెలిచిన తర్వాత ఆయనకు ఓటమి ఎదురవడంతో పార్టీ వర్గాల్లో అతని ప్రాధాన్యత తగ్గినట్టు సమాచారం. అంతేకాదు వరంగల్ జిల్లాలో పార్టీని తన ఆధీనంలో ఉంచాలని ఎర్రబెల్లి చేసిన ప్రయత్నాలు సొంత పార్టీ నేతలకే ఇబ్బందిగా మారాయి. వివరాల్లోకి వెళితే గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకలాపాల్లో ఎర్రబెల్లి కీలక పాత్ర పోషించేవారు. కేసీఆర్ కూడా ఆయన సలహాలు తీసుకుంటూ అనేక విషయాల్లో భారం ఆయనపైనే వేశారు. కానీ 2023లో వర్ధనపేటలో యశస్విని రెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం పార్టీ వర్గాల్లోనే ఆయన ప్రతిష్టపై ప్రశ్నార్థకాలను తెచ్చింది. దీని తర్వాత ఆయన మాటకు ఆంతర్యం తగ్గిపోయిందని పలువురు విశ్లేషిస్తున్నారు. తాజాగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లలో కూడా ఇదే ప్రతిబింబించింది. సభను వరంగల్ జిల్లాలోని దేవన్నపేటలో నిర్వహించాలన్న ఎర్రబెల్లి ఆలోచనను ఇతర నేతలు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఇది ఎర్రబెల్లిని వెలివేసే దిశగా పావులు కదుపుతున్నారనే అనుమానాలకు కారణమైంది. చివరకు సభను ఎల్కతుర్తికి మార్చిన ఈ నిర్ణయం ఎర్రబెల్లి ప్రభావాన్ని తగ్గించేందుకే తీసుకున్న చర్యగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వర్ధనపేట నియోజకవర్గాన్ని కూడా ఎర్రబెల్లికి దూరం చేయాలని పార్టీ లోపలి నాయకులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆయన బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, సంతోష్ రావు, కవితకు సన్నిహితుడు కావడంతో ఈ మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ పరిణామాలతో ఎర్రబెల్లి ఆత్మవిమర్శలోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సభ విషయంలో తన ప్రణాళిక ఫెయిల్ కావడంతో బాధ్యతలు తీసుకోరని చెబుతున్నారట. పార్టీకి శ్రేయస్కరంగా ఉండేందుకే ఇప్పటికీ తానేం చేస్తానన్నది చూసి నిర్ణయం తీసుకుంటానని తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. ఎర్రబెల్లి రాజకీయ ప్రస్థానం వర్ధనపేటలోనే ప్రారంభమై అదే స్థానంలో గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే నియోజకవర్గాన్ని కూడా కోల్పోతే ఇది ఆయన రాజకీయ జీవితానికి పెద్ద ఎదురు దెబ్బగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఇంకా ఆయన వెనకబడిపోలేదన్న సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇక చూడాలి ఎర్రబెల్లి తుది ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.